మనందరికీ తెలుసు తాతగారు సినీ రంగంలో రాజకీయంలో స్వయంభూ. అలానే ఆయన ఎంతో కష్టపడి స్వయం కృషితో పైకి వచ్చిన డైనమిక్ పర్సనాలిటీ. కులం మతం అన్నీ ఒకటే, ప్రతి ఒక్కరూ సమానం అని మనందరినీ ఎంతో జాగ్రత్తగా ఉమ్మడి కుటుంబాలకు ముందుకు తీసుకెళ్లారు. ఇలానే ఆయన మనసులో పెట్టుకొని ఆయన విజన్ని ముందుకు తీసుకెళ్ళారు. పుణ్య దంపతులు, స్ఫూర్తి ప్రదాతలైన మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి, మా నానమ్మ బసవరామ తారకం గారికి పాదాభివందనాలు చేసుకుంటూ, ఇవాళ ఇక్కడ విచ్చేసిన పెద్దవాళ్ళందరికీ, ఆప్తులు, మిత్రులు, బంధువులు, అట్లానే మీడియా మిత్రులకు, అభిమానులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక తెలుగు బిడ్డగా పుట్టి ప్రపంచవ్యాప్తంగా తెలుగు జాతిని గొప్పగా చూపించిన మహానుభావుడు మన అన్న ఎన్టీఆర్ గారు. ఆయన్ని ఆదరించేవారు, అభిమానించేవారు, పూజించేవారు లేనంటి వారు ఎవరు ఉండరు. అట్లాంటిది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు మారినా, దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎన్టీఆర్, ద వన్ అండ్ ఓన్లీ, ద లెజెండ్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ. అందరికీ ఎన్టీఆర్ గారంటే ఒక దిగ్గజ నటుడుగా, రాజకీయాల్ని ఒక మలుపు తిప్పిన ప్రజానాయకుడుగా తెలుసు, గొప్ప ప్రజానాయకుడుగా తెలుసు. కానీ ఇవాళ ఐ టేక్ దిస్ ప్రైడ్ అండ్ ఆనర్ టు గివ్ మై తాతగారు బర్త్డే గిఫ్ట్. దట్ ఈస్ టైటిల్ నేమ్డ్ శీర్షిక అంటారు, తెలుగు శీర్షిక, టైటిల్ నేమ్డ్ నేషనల్ టెనిషియస్ రిఫార్మర్. N for NTR, T for tenacious, R for reformer. దానికి వివరణ ఇస్తాను. నేను ఎందుకు అట్లా పిలుచుకుంటున్నానో మా తాతగారిని. నేను నేషనల్ అని ఎందుకు అన్నాను అంటే, ఒక నటుడుగా ఆయన చేసిన సినిమాలు, పౌరాణిక సినిమాలు మన భారతదేశం రిప్రజెంట్ చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఫిలిం ఫెస్టివల్స్లో స్క్రీనింగ్ చేయబడ్డాయి. ఆ ఏం సినిమాలంటే మల్లేశ్వరి, మాయాబజార్, నర్తనశాల, పాతాళ భైరవి. అంటే మన నేషన్కి ఆయన ఒక ప్రైడ్. మన తెలుగు సినిమాని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిన మహానుభావుడు ఆయన. అదే కాకుండా రాజకీయాలు రాక మునుపు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రానికైనా విపత్తు వస్తే డొనేషన్స్ కలెక్ట్ చేసి ఆ గవర్నమెంట్కి అందచేయటంలో ఆయన ముందుండేవారు. అంటే ఆయన మనకి గుర్తు చేసేవారు, మన ఒక రాష్ట్రానికే కాదు, మన అందరం ఒక భరతమాత బిడ్డలో మనకి ఒక బాధ్యత ఉంది అని గుర్తు చేశారు ఆయన. అట్లానే రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా వివిధ పార్టీలు, వివిధ రాష్ట్రాలు అన్నీ కలిసి ముందుకు నడిస్తే మన దేశం బాగుపడుతుందని నేషనల్ ఫ్రంట్కి నాంది పలికారు. అండ్ దానికి ప్రెసిడెంట్గా కూడా ఆయన బాధ్యత నిర్వహిస్తూ జరిగింది. మా తాతగారు ఇస్ అ సెల్ఫ్లెస్ మ్యాన్. ఏం చేసినా కలిసి నడుగుతాం, కలిసి ముందుకు చేద్దాం అనే ఆలోచన తప్ప ఇంకొకటి ఉండేది కాదు ఆయనకి. ఆయనది ఒకటే, యాజ్ వి గో టుగెదర్ ద మోర్ ద స్ట్రాంగర్ వి ఆర్ అని నమ్మేవారు ఆయన. అట్లా టెనిషియస్ అంటే ఆయన ఏమనుకుంటే అది చేసేవారు. ఈజ్ అ సెల్ఫ్ డిటర్మైన్డ్ పర్సన్. ఆయన వెనక్కి తిరిగి చూసేవారు కాదు, ఎవరి మాట వినేవారు కాదు ఆయన. ఇంకా తద్మవా చంద్రశాసనుడు, ఎస్ ఎగ్జాక్ట్లీ. సో అట్లాంటిది కృషి, పట్టుదల, దీక్ష, ఏకాగ్రత, దాంతోపాటు మనల్ని మనం నమ్ముకుని ఒక నిజాయితీగా ముందుకు నడుస్తాం అనేది ఆయన చూస్తే మనకి ఆయన ఒక నిలవెత్తు ప్రతీక మనకి ఆయన.
రిఫార్మర్ అని ఎందుకన్నాను అంటే సినిమాల్లో ఎంతోమంది టెక్నీషియన్స్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, వాళ్ళకి కష్టాలు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. కానీ అట్లా వాళ్ళని ఆదుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అట్లా చెయ్యి అందించి ఒక సపోర్ట్ సిస్టమ్గా నుంచింది మా తాతగారు నందమూరి తారక రామారావు గారు. బ్రదర్ నేనున్నాను, ఏమున్నా మా దగ్గరికి రండి అని ఒక మాట అంటే చాలు. అదే కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ఆయన చాలా షార్ట్ స్పాన్లో ముఖ్యమంత్రి అయ్యారు. అట్లా ఆయన నమ్మిన సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అంటే ఆయన ఎప్పుడు సమాజం గురించి ఆలోచించేవారు, ప్రజల క్షేమం గురించి ఆలోచించేవారు. అట్లాంటిది ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొచ్చి ఎంతోమంది జీవితాలకి వెలుగు చూపించి ఎంతోమందిని ఒక దారిలో పెట్టిన గొప్పతనం అయింది. ఎన్టీఆర్ అంటే ఒక చరిత్ర. ఆ చరిత్రకి పేరే పెట్టింది నేను నేషనల్ టెనిషియస్ రిఫార్మర్. సో ఇవాళ ఆయన 103వ జన్మదిన సందర్భంగా వాళ్ళందరం మన ఇక్కడ అందరం సమావేశం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే మన మధ్యన ఇవాళ లేకపోయినా మాగంటి గోపీనాథ్ అంకుల్ గారు, ఆయనకి నా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఇక్కడ తాతగారి విగ్రహం ఉంది అంటే కృష్ణుడి విగ్రహం ఆయన భుజాల మీద బాధ్యత వేసుకుని ఇవాళ నిలబెట్టారు తాతగారిని. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ లివ్స్ ఆన్. నందమూరి తారక రామారావు గారికి నందమూరి తారక రామారావు గారికి రేవంత్ రెడ్డి గారు కూడా పెడుతున్నారు. అలానే అండి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం అమీర్పేట్లో పార్టీలకు అతీతంగా ఇవాళ మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ గారి విగ్రహం అమీర్పేట్లో పెట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ అక్కడికి రావాల్సిందా కోరుకుంటూ మీ నివాళి అర్పించాలని కోరుకుంటున్నాను. నేను దివంగత నందమూరి హరికృష్ణ గారు పెద్ద కుమారుడు దివంగత జానకిరామ్ గారి భార్యని నందమూరి దీపికని మాట్లాడుతున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ గారు అంటే ఒక తెలుగు జాతి ప్రజలలో గుండెలలో ఒక ఎమోషన్. ఆయన రాజకీయాల్లోనూ సినిమా రంగంలోనూ ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేవారు. అలాంటి మహానుభావుడు జయంతి సందర్భంగా మనందరం ఇక్కడికి వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో పాలు పంచుకోవడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి విశేషమైన రోజులు, ప్రత్యేకమైన రోజులు మనందరికీ ఒకటి గుర్తు చేస్తాయి. అదేంటి, మనం సమాజానికి ఏదైనా మంచి చేయాలి అని. మనము సెలబ్రేషన్స్ అంటే నాయిస్ క్రియేట్ చేయడం కాదు, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేయాలి. ఇతరుల మనసుల్లో మనం నిలిచిపోవాలంటే పెద్ద కార్యక్రమాలు, పెద్ద కారణాలు అవసరం లేదు. ఒక చిన్న సహాయం, కొన్ని మంచి పనులు చాలు. మనం ఈ తరం వాళ్ళ అందరం కూడా సమాజాన్ని ప్రశ్నించడం కాదు, మనం మన వంతు సమాజానికి ఏం చేసేమన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే మంచి పనులు చేస్తూ ముందుకు సాగాలి. ఇదే పాజిటివ్ స్పిరిట్తో మనందరం ముందుకు వెళ్ళాలన్నది నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి ఈ పుణ్య కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ నువ్వెవరో చెప్పేసి
Hi, my name is Jennifer Emmanuel. Please subscribe to Tea Time Telugu. అందరికీ నమస్కారం అండి. టీ టైం తెలుగు ఛానల్ ప్లస్ వెబ్సైట్ కూడా ఉంది. ఓ అద్భుతమైన అన్ని రకాలు మీ టీ టైంలో దొరుకుతాయి. వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. This is Raghu Kunche. Please subscribe Tea Time Telugu. And this is Renu Kiara. Please subscribe Telugu Tea Time website. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.